స్తుతించి కీర్తింతు నిరంతరం ప్రేమ పూర్ణుడని. దేవుని బిడ్డలారా, మన ధ్యానాంశం ఈరోజు పూజనీయుని దగ్గర, నియర్ ద హాలోడ్. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 9వ వచనం. సామ్ 111 verse 9. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. He provided redemption for his people. He ordained his covenant forever, holy and awesome in his name. ఆయన మనకి ఏమి దయచేసే దేవుడుగా ఉన్నాడంటే, ఆయన విమోచన దయచేసే దేవుడు, నిబంధన స్థిరపరిచే దేవుడు, పూజనీయుడు. పరిశుద్ధ గ్రంథంలో 96వ కీర్తన 4వ వచనం కూడా మనం చూద్దాం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. For great is the Lord and most worthy of praise. He is to be feared above all gods. సమస్త దేవతల కంటే కూడా ఎక్కువగా ఆరాధింపదగిన వాడు మన ప్రభు అయిన యేసు. ఈ పూజనీయుని దగ్గరికి, పూజనీయుడైన యేసయ్య దగ్గరకు మనం వస్తే, ఆయనకు దగ్గరగా వస్తే, ఆయన దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే 96వ కీర్తన 6వ వచనం. సామ్ 96 verse 6. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఘనత ప్రభావాలు ఎక్కడున్నాయి అని అంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి. దావీదుకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఘనతను ఇచ్చాడు. ఈ పూజనీయుడైన దేవుని దగ్గరికి వచ్చి ఆ దేవుని దగ్గర ఉన్నాడు దావీదు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడైన యెహోవా సమూయేలును దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు దగ్గరికి వెళ్ళేటప్పుడు తైలాన్ని తీసుకుని వెళ్ళాడు, ఆయిల్ తీసుకుని వెళ్ళాడు ఒక కొమ్ములో. ఆ ఆయిల్ తీసుకుని వెళ్ళి దావీదు మీద దాన్ని పోసి దావీదును అభిషేకించాడు. దావీదును దేవుడు ఏ విధంగా కనుగొన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే కీర్తనలు 89:20లో, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. ఈ దావీదు ఏ విధమైనటువంటి వాడు? మొదటి సమూయేలు 16:18 నుంచి 23 వరకు మనం చూస్తే, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యేసయ్య యొక్క కుమారులో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. ఈ యొక్క బెత్లెహేమీయుడైనటువంటి యేసయ్య అనే ఒక వ్యక్తి యొక్క కుమారుడిని నేను చూసాం, మేము కనుగొన్నాం. రాజా, మీకైతే దురాత్మ మీ మీదకి వస్తుంది, మీరు చాలా బాధపడుతున్నారు, మీరు చాలా వేదన చెందుతున్నారు. మేము ఒక చక్కటి వ్యక్తిని కనుగొన్నాం, అతడు వచ్చి వాయించినట్లయితే ఏం జరుగుతుందంటే, అతను వాయించినప్పుడు దురాత్మ మీ మీద నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పారు. అయితే ఈ యొక్క వ్యక్తి రాజుగారి దగ్గరికి తీసుకుని రాబడుతున్నాడు. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యేసయ్య యొక్క కుమారులు ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. చాలామంది మ్యూజిషియన్స్ ఉంటారు, కానీ చమత్కారంగా వాయించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చమత్కారంగా అంటే స్కిల్ఫుల్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. చమత్కారంగా వాయించగలిగినటువంటి ఆ సామర్థ్యత కలిగినటువంటి వాడుగా దావీదు మనకు కనబడుతున్నాడు. అలాగే అతడు బహుశూరుడు, చాలా శూరత్వం కలిగినటువంటి వాడు, యుద్ధశాలి, యుద్ధం కూడా చేయగలిగినటువంటి వాడు, మాట నేర్పరి. చూడండి, ఒక వ్యక్తిలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే, వాయిద్యాలు వాయిస్తాడు, బహుశూరుడు, చాలా శూరత్వం కలిగిన వాడు, యుద్ధశాలి, యుద్ధం చేయగలిగినటువంటి వాడు, మాట నేర్పరి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ ఉండి అగ్లీగా ఉండేటటువంటి వాడు కాదు. ఎలా ఉన్నాడంటే రూపసి అయిన వాడు, చాలా అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, చాలా బాగా కనిపిస్తున్నాడు. అయితే ఇతడు
ఎంత బాగున్నా కానీ అతడు ఎవరంటే అతడు ఒక గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అయినటువంటి వ్యక్తి విషయంలో దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే 19వ వచనంలో, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. గొర్రెల యొద్ద ఉన్నటువంటి నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపించు అని రాజుగారు కబురు చేశారు. వాళ్ళ నాన్నగారికి ఎంతో తొందర కలిగింది. ఆయన కానీ అతను ఏం చేశాడంటే ఒక గార్ధబం మీద రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపించాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదురు నిలబడగా, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని దగ్గర నిలబడినప్పుడు అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అబ్బా, ఏం బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని అతని మీద సౌలు రాజుకు ఇష్టం పుట్టింది. రాజుగారు ఇష్టపడ్డాడంటే వెంటనే కొలువు దొరికింది, ఉద్యోగం దొరికింది. దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసుకునేవాడు ఇప్పుడు ఆయుధాలు మోసేవాడిగా అయ్యాడు. దేవుని ప్లాన్ ఒకసారి గమనించండి. ఈయన్ని గొర్రెల దొడ్లో నుంచి రాజుగారి దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. రాజరికం అంటే ఏంటి, రాజుగారు భవనంలో ఏముంటుంది, అసలు యుద్ధానికి వెళ్తే ఏం చేయాలి, యుద్ధంలో ఎలా ఉంటుంది, అసలు రాజనగర్లో ఏముంటుందని సడన్గా గొర్రెల కాపరిని రాజుగా చేశాడు దేవుడు. అంటే దేవుడు ఒక ప్రాసెస్ గుండా తీసుకొచ్చి రాజుగా చేశాడు. చూసారా, ఇమీడియట్గా రాజు అయిపోయాడా? అవలా. ఏం చేశాడు? మొదటిగా గొర్రెలు కాపరి, తర్వాత ఆయుధాలు మోసేవాడు. ఆయుధాలు మోస్తూ ఉంటూ చక్కటి విధానాన్ని కనబరిచినందుకు ఈ వ్యక్తి దేవునికి ఇష్టమైన వాడు అయ్యాడు. ఎప్పుడైతే సౌలు రాజు మీదకి దురాత్మ వస్తుందో వెంటనే సితారా తీసుకుని ఏం చేస్తున్నాడంటే వాయిద్యాన్ని వాయిస్తున్నాడు. వాయించేటప్పుడు ఏం జరుగుతుందంటే అతను వాయిస్తున్నాడేమో, ఆత్మచేత నింపబడ్డాడేమో, అభిషేకం కలిగిన వాడేమో, దేవుని అభిషేకంతో వాయిస్తున్నాడేమో. దేవుని అభిషేకంతో వాయిస్తూ ఉంటే చూడండి, అతను ఏం చేయట్లేదు, పాట పాడట్లేదు, కానీ ఓన్లీ మ్యూజిక్. అనాయింటెడ్ మ్యూజిక్ కెన్ ఎక్స్పెల్ డీమన్స్. అభిషేకంతో కూడినటువంటి మ్యూజిక్ దేవుని మందిరంలో నుంచి బయటకు వస్తూ ఉంటే, దేవుని సన్నిధిలోంచి అనాయింటెడ్ మ్యూజిక్ బయటకు వచ్చిందంటే దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. ఒకే వ్యక్తి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, అందరూ కూడా కలిసి వాయించట్లేదు, ఒక్కడే వాయిస్తున్నాడు. ఒక్కడే వాయిస్తే, కేవలం సితారా వాయిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అని అంటే ఏం బాగుంటుంది అని కాదు. వాయించేటటువంటి వాడు అభిషేకంతో కూడిన వాయిద్యాన్ని వాయిస్తున్నాడు కాబట్టి దయ్యాలు పారిపోతున్నాయి, దురాత్మ పారిపోతుంది. గొర్రెల కాపురిగా ఉన్నాడు దావీదు. మొదటిగా రెండవ పొజిషన్లోకి దేవుడు తీసుకొచ్చాడు, ఆయుధాలు మోసేవాడు. మూడవ స్థానంలోకి దేవుడు తీసుకొచ్చాడు, రాజుగా అయ్యాడు. ఇక దేవుని దగ్గరే ఉండడాన్ని బట్టి అతడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. అంటే పూజనీయుడి దగ్గర ఉంటే గుర్తింపు వస్తుంది, పూజనీయుడి దగ్గర ఉంటే గుర్తింపు వస్తుంది. ఏదో చర్చిలో కూర్చొని మార్మూల కూర్చొని ఏదో లోపల కూర్చొని స్తోత్రం స్తోత్రం నాయన అంటే నీకు గుర్తింపు వస్తుందా? ప్రజల ముందుకు వెళ్ళాలి, స్టేజ్ మీద నిలబడాలి, స్టేజ్ మీద మాట్లాడాలి, స్టేజ్ మీద పాట పాడాలి, స్టేజ్ మీద ఏదైనా వాయించాలి, అప్పుడే కదా ప్రజలందరి ముందు నీకు గుర్తింపు వచ్చేదంటే. గుర్తింపు వచ్చేది ఎక్కడ వస్తుందంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడే ఆయన దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళని ఆయన అనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే గొర్రెల కాపరిగానే ఉంచేవాడే. కానీ ఆయన అనుకున్నాడు ఆయుధాలు మోసేవాడికి తీసుకొచ్చి, ఆయుధాలు మోసేవాడి స్థాయి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడని రాజు స్థాయి తీసుకొచ్చాడు. అందుకనే రాజు అయిన తర్వాత కూడా దావీదుకి ఏంటంటే మందిరంలోనే ఉంటానంటాడు. ఈ యొక్క దావీదు రాజు అయిపోయిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటానంటాడు, దేవుని దగ్గరే ఉంటానంటాడు. అవును నిజమే, నువ్వు పెద్ద ఆఫీసరు కావచ్చు, లేకపోతే పెద్ద ఉద్యోగస్తుడివి కావచ్చు, నీ దగ్గర 100 మంది పని చేయొచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకుంటే నిన్ను దేవుడు ఏదో ఒక రోజు గొప్ప స్థితికి తీసుకుని వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడుగా ఉన్నాడు. దావీదు సంతానములో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు కూడా సింహాసనం మీదే ఉన్నాడు. దావీదు దేవుని దగ్గరకు వచ్చినందువల్ల ఘనత వచ్చింది. ఆయన దగ్గరుంటే మనల్ని
ఘనపరుస్తాడు, మనకి గుర్తింపు వస్తుంది, మనం ఉన్నతమైన స్థాయిలోకి వస్తాం, అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి మనం అడుగు పెడతాం. ఇక రెండో విషయం, పూజనీయుని దగ్గర దానియేలునకు వచ్చిన ఘనత ఏంటి? ఈ దానియేలును గురించి బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాల్లో వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును, ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దేవుని బిడ్డలారా, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొందియుండెను. ముఖ్యుడిగా ఉన్నాడు, ప్రఖ్యాతి నొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ దానియేలు 6వ అధ్యాయంలో 10వ వచనంలోకి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇట్టి శాసనములు సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి, దానియేలుకు తెలిసిపోయింది ఏంటంటే రాజుగారికి తప్ప ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు మరి ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసే ప్రతి వాళ్ళు కూడా ఎవరికి ప్రార్థన చేయాలంటే రాజుగారికే ప్రార్థన చేయాలి, రాజుగారికే దండం పెట్టుకోవాలి, రాజుగారికే మనవి చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా పొరపాటున దండం పెట్టామని తీసుకెళ్ళి నేను ఎక్కడ పడేస్తానంట, సింహాల బోన్లో వేస్తారు. రాజుకు కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారంటే ఈయనకేంటి అంత ధైర్యం? కిటికీలు మూసుకొని లోపల స్తోత్రం స్తోత్రం నాయన, ఎవరు కనపడకూడదు నాయన అని చెప్పేసి ప్రార్థన చేయట్లా. ఏసాడు కిటికీలు ఓపెన్ చేసి హల్లెలూయా స్తోత్రం నాయన హల్లెలూయా అంటే ప్రార్థన చేస్తున్నాడా లేదా? కొలీగ్స్ అందరూ కూడా తప్పు పట్టాలని ఈ టెస్ట్ రాజుగారిని టెంప్ట్ చేసి శాసనం చేయించారు. శాసనం చేపించి మొత్తం టార్గెట్ ఎవరో తెలుసా అండి? రోజు ప్రార్థన చేస్తాడు ఈయన ప్రార్థన చేస్తే మనం పట్టించవచ్చు అని చెప్పేసి నువ్వు వచ్చి కిటికీలో చూస్తున్నారు. కిటికీ తీసే ఉంది, స్తోత్రం స్తోత్రం అంటున్నాడు. రోజు ఉదయం చేశారు, మధ్యాహ్నం చేశారు, సాయంకాలం చేశారు. అరే శాసనం అన్న చేస్తాడా ప్రార్థన? అవును. ఆ దినాల్లో బబులోని చెరలో ఉన్నటువంటి వాడు గొప్ప ప్రఖ్యాతి నొందిన వాడయ్యాడు. కారణం ఏంటో తెలుసా? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన అతని గొప్ప స్థితిలోకి తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, నీ కుటుంబ పరిస్థితిని మారుస్తుంది, నీ కుటుంబంలోని వ్యక్తుల యొక్క పరిస్థితిని మారుస్తుంది. దేవుడు నూతనమైన ద్వారాలు తెరుస్తాడు, అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దానియేలు ఇంత విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని కనబరిచినందుకు అతడు 2 రాజుల కాలంలో వర్ధిల్లాడు. ఒకటి దర్యావేషు కాలంలోను, రెండవది కోరేషు కాలంలోను అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. చూడండి, ఆయన దగ్గర ఉంటేనే మనం వర్ధిల్లుతాం. తీగ ద్రాక్షవల్లి 2 కలిసి ఉంటేనే తీగ ఫలిస్తుంది. తీగ ద్రాక్షవల్లి 2 కూడా కలిసి ఉండకపోతే తీగ ఫలించే అవకాశం లేదు. అలాగే మనం దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం మనం అభివృద్ధి చెందుతాం. దేవుని సన్నిధిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనం డౌన్ అవుతాం. కాబట్టి మనం బలంగా అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, మన బ్రతుకులో అన్నీ బాగుండాలి అని అంటే మనం యేసయ్య దగ్గర ఉండాలి. యేసయ్య దగ్గర ఉంటేనే అన్నిటికీ మంచిది. దానియేలుకు ఆ విషయం తెలిసిపోయింది. అందుకనే ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా దేని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అంటే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. యెరూషలేములో ఎవరున్నారు? దేవుని సన్నిధి ఉంది. యెరూషలేము వైపు తిరగగానే యూదుడికి ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు, సజీవుడైన దేవుడు. ఆయన వైపు తిరిగిన వారి పక్షంగా ఆయన యుద్ధాలు చేశాడు, సముద్రాలను పాయలు చేశాడు, నదులను పాయలు చేశాడు, ఆహారాన్ని కురిపించాడు, వస్త్రాలు పాతగిలకుండా చేశాడు, చెప్పులు అరిగిపోకుండా చేశాడు. అంత గొప్ప దేవుడు యెరూషలేములో ఉన్న దేవుడు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు యెహోవా షాలోమ్ అనే దేవుడు, యెహోవాయే సమాధానం అనే దేవుడు. యెరూషలేము వైపు చూడగానే సమాధానం, సమాధానం, శాంతి, నెమ్మది, అభివృద్ధి, ఆశీర్వాదం ఇవన్నీ కూడా మనకు సొంతమవుతాయి. కాబట్టి ఆయన వైపు చూడగానే ఎంతో ఆశీర్వాదం మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే దయ్యాలు బట్టిన వానికి వచ్చిన ఘనత. దయ్యాలు బట్టినోడు వచ్చి మొన్నేమో సమాధుల్లో కూర్చున్నాడు, ఇప్పుడేమో యేసయ్య దగ్గర కూర్చున్నాడు. మార్కు సువార్త 5:3 వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంకెళ్ళతో నేను ఎవడను వాడిని బంధింపలేకపోయాను. ఇక సమాధుల్లో ఉండేవాడు ఎక్కడికి వచ్చాడంటే సన్నిధిలోకి వచ్చాడు. సమాధుల్లో ఉండేవాడు సన్నిధిలో కూర్చున్నాడు. సన్నిధిలో కూర్చున్నవాడు ప్లాన్ వేశాడు, ఇక్కడ పర్మనెంట్గా సన్నిధిలో ఉండిపోతే బాగుంటుందని. దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య సన్నిధి కూర్చుంటే అందరూ కూడా వచ్చి చాలా వింతగా, చాలా ఆ వ్యక్తిని చూడడానికే జనాలు వచ్చేస్తున్నారు.
ఇలాగ చూస్తూ ఉంటే అతని పొజిషన్ బాగా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది, అతని స్థాయి పెరిగినట్టు అనిపిస్తుంది. మొన్నటి వరకు అతను చూసి భయపడి ఆందోళన చెందిన వాళ్ళందరూ కూడా అతను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తి ఒక ప్లాన్ చేసుకున్నాడు, పర్మనెంట్గా ఇక్కడ యేసయ్య దగ్గర సెటిల్ అయిపోదాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళయ్యా ఇక అని అంటే, అమ్మమ్మమ్మ నేను వెళ్ళనండి, మిమ్మల్ని విడిచిపెట్టి పొరపాటున వెళ్ళనన్నా. వెళ్ళవా? నీ యందు నేను కనికరపడి చేసిన కార్యాలను నీ ఇంటి వాళ్ళకి వెళ్ళి చెప్పవా? నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చునేది ఎందుకు? దేవుని మాటలు వినేది ఎందుకు? రాసుకునేది ఎందుకు? చదివేది ఎందుకు? దేవుని సన్నిధిలో ఉండేది ఎందుకు అని అంటే, ఆ దయ్యాలు పట్టిన వాడికి ఘనత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఘనత అతను వెళ్ళి సాక్ష్యం చెబుతున్నాడు. హల్లెలూయా. అతను వెళ్ళి ఏం చేస్తున్నాడు? సమాధుల్లో ఉండేవాడు సన్నిధిలో ఉన్నాడు. ఈరోజు వెళ్ళి ఏం చెప్తున్నాడు చెప్పండి? సాక్ష్యం. ఎక్కడ చూసినా సాక్ష్యం చెప్తున్నాడు. ఇంటి వాళ్ళకి చెప్పాడు. ఇంటి వాళ్ళకి చెప్పిన తర్వాత చాలదని దేవుడు ఇంటి వాళ్ళకి చెప్పమన్నాడు. వెళ్ళి ఊరోరా తిరుగుతూ ఉన్నాడు. 10 పట్టణాల్లో దెకపోలి అంతటా అతడు ప్రకటింపనారంభించెను. యేసయ్యను గురించి సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు. మార్కు సువార్త 5:19-20లో ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎదుకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. నేను ఒకప్పుడు దయ్యాలు బట్టి ఎక్కడున్నానంటే సమాధుల్లో ఉన్నా. అయితే యేసయ్య వచ్చి నిలబడ్డాడు, దయ్యాలు పారిపోయాయి, నా జీవితం మంచిగా అయిపోయింది. నేనిప్పుడు యేసయ్య సన్నిధిలో ఉంటే యేసు ప్రభువే నన్ను వెళ్ళి సాక్ష్యం చెప్పమన్నాడు. నేను మా ఇంటి వాళ్ళకి చెప్పా. అండ్ మా ఇంటి వాళ్ళకి మాత్రమే సాక్ష్యం చెప్పి మార్చుకుంటే చాలదు అని అనుకుని ఇప్పుడు ఏం చేశానంటే మీకు అందరికీ సాక్ష్యం చెప్తున్నా అంటే అందరూ ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపడటం మాత్రమే కాకుండా ఆశ్చర్యపడినటువంటి వారిలో కొందరైనా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించే అవకాశం ఉంది అని చెప్పేసి నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. పూజనీయుడైనటువంటి దేవుని దగ్గర మనముంటే దావీదు ఏ విధంగానైతే గుర్తింపు పొంది ఘనతను పొంది దేవునికి ఇష్టానుసారుడిగా జీవిస్తూ, మొదటిగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు, రెండవదిగా ఆయుధాలు మోసాడు, మూడవదిగా రాజయ్యాడు, నాలుగవదిగా అతని సింహాసనం నిలబడింది. అతను దేవునికి ఇష్టమైన మనుషునిగా మనకు కనబడుతున్నాడు. దానియేలు కూడా దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నందువల్ల అందరిలో ముఖ్యుడిగాను ప్రఖ్యాతిగాంచినటువంటి వాడిగాను, అదియుగాక సింహాల బోన్లో వేయబడగా సింహాల బోన్లో నుంచి తప్పించబడినటువంటి వాడిగా దానియేలు మనకు కనబడుతున్నాడు. అలాగే దయ్యాలు పట్టినటువంటి వాడికి ఘనత ఎందుకు వచ్చిందంటే దయ్యాలు పట్టినందుకు కాదు, యేసయ్య వచ్చినందుకు, యేసయ్య జీవితంలో అడుగుపెట్టినందుకు, యేసయ్య జీవితం మార్చినందుకు, ఆయన సన్నిధిలో ఉన్నందుకు, ఆయనకు సాక్షిగా బ్రతికినందుకు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు గుర్తింపు కావాలన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా, నీవు యేసయ్య కొరకు సాక్షిగా బ్రతకాలన్నా, నువ్వు పూజనీయుడైనటువంటి ఆ ప్రభు దగ్గర ఉండి ఆయన ఇచ్చే ఘనతను, ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుతూ ఆయన కొరకు సాక్షులముగా మనమందరం కూడా బ్రతుకుదుముగాక. నీ సాక్ష్యం ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. నీ సాక్ష్యం ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలి. నీ సాక్ష్యం ద్వారా ప్రజల జీవితాలు మారిపోవాలి. నీ సాక్ష్యం ద్వారా అనేక మంది బాగుపడాలి. ఆ విధంగా మారడానికి, ఆ విధంగా జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడే తన కృప, తన సహాయం మనకందరికీ దయచేయును గాక. పూజనీయుడా, నీ దగ్గర మేము ఉండడానికి సహాయం చేయండి. నీ దగ్గర ఉండి దావీదు ఏ విధంగానైతే దీవించబడ్డాడో, ఏ విధంగానైతే దానియేలు నీ దగ్గర ఉన్నాడో, ఇక చివరిగా దయ్యాలు వెళ్ళగొట్టబడినటువంటి వాడు నీ దగ్గర ఉండి ఏ విధంగా ప్రజలకు దీవెనకరంగా మార్చబడ్డాడో, ఆ విధంగా మేము సాక్షులుగా జీవించడానికి నీ కృప మాకు చూపించండి. యేసు పేరట ప్రార్థన చేసి అడుగుచున్నామా పరలోకపు తండ్రి. మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 90092885, 9008299994, 9246
955133 939 1199 244.